ఒంగోలు మంగమూరు రోడ్, చెన్నకేశవ లేఅవుట్, ఎన్టీఆర్ పార్క్ దగ్గర స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ లక్కరాజు రామారావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా ప్రారంభించారు. రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్స్ గోపీచంద్, కృష్ణారెడ్డి అతిథులకు ఘనస్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ అధినేత రమణారెడ్డి పాల్గొని ఆశీర్వదించారు. ఏదో మ్యూజిక్ ఓకే. రైట్ రైట్ రైట్. మధ్యలో ప్రేమలు కావాలి మీకు, మధ్యలో ప్రేమలు కావాలి మీకు. లోపలికి వచ్చా బయట కొట్టేసి అన్నం పెట్టుకుంటాను, అన్నం పెట్టి బయట కొట్టాను, బయట కొట్టేసి అన్నం పెట్టుకుంటాను. साहिले नमो वयं वै श्रवणाय कुर्महे समेता कामकामाय मयं कामेश्वर वै श्रवणो ददातु कुबेरा वै श्रवणाय महाराजाय नमः। ओं तद्ब्रह्मा ओं तद्वायुः ओं तदात्मा ओं तत्सर्वं ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धिया यो न प्रचोदयात्। మీరు आपो ज्योति रस अमृतम ईशान सर्व विद्यानां सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्म शिवो में अस्तु सदा शिवो। ओम ऐश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं पशुपुत्रलाभं शतमु।
प्राजापत्यं पवित्रं जगज्जामकं निरन्मयं भूतब्रह्म परिमहे ॐ गौतम अक्षाय नमः। వంశీ మన అప్పుడు బాగా తిరిగేది హలో సార్ లోపలికి ఓకే సార్. సార్ ఒక్క నిమిషం సార్ అట్లా ఫోటో సార్ ఒక్క నిమిషం సార్ అట్లా ఫోటో ఇప్పుడే కొత్తగా పెట్టుకున్నారు వాళ్ళు మాట్లాడేం కాదే చాలా పనులు మనతోటి అడిగిపోతే చూసి పంపిరా ఇతను మాకు అందరికి ఆలీ చేపించాడు సుబ్బారావు. మంచి ఆడియో ఒకటి వరకు చెప్పదు కుదరలే పంచాయతీ అంతే బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ గోపి, బాగా బిజినెస్ చేయాలి. మంచిదే. మంగళ ధన్యవాదాలు. మేము గత 4 సంవత్సరాల క్రితం గోవే అండ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేసి రెండో బిజినెస్గా ఈ కెఫే
అంటే ఫుడ్ బిజినెస్లో ఎదగాలి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఫుడ్ అందించాలి అనే ఒక మంచి ఆలోచనతో స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందువల్ల ఒంగోలులోని ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు నగరంలోని చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో ఎన్టీఆర్ పార్క్ వద్ద అధునాతనమైనటువంటి హంగులతోటి స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ పేరుతోటి మా మిత్రులు కృష్ణారెడ్డి గారు, గోపి గారు ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు కూడా కృష్ణార్జున్ లాంటి వాళ్ళు ఏదైనా కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒంగోలు నగర ప్రజలకి మంచి ఒక ఫుడ్ అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ కేఫ్ను ప్రారంభించడం జరిగింది. ఒంగోలు నగర ప్రజలందరూ కూడా ఆదరించాలని, వీళ్ళ యొక్క రుచుల్ని మీరందరూ కూడా రుచి చూడాలని, ఈ యొక్క కేఫ్ని మీరందరూ ఆదరించి భవిష్యత్తులో వీళ్ళ వ్యాపారానికి తోడ్పడాలని చెప్పి ఈ యొక్క ఒంగోలు నగర ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. నా పేరు షేక్ సైదా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు లక్రాజ్ రామారావు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుని. ఈరోజు ఒంగోలు నగరంలో స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ ఓపెనింగ్ చేయడం జరిగింది, ప్రారంభోత్సవం కార్యక్రమం చేయడం. ఈ యొక్క స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ను మీరందరూ కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా ఆదరించి మరి వారికి కూడా మంచి నాణ్యమైన టిఫిను, అలాగే మిల్క్ షేక్స్, అలాగే ఇంకా బర్గర్స్ ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఈ ఒక కేఫ్ ఓనర్స్ అయినటువంటి మన గోపి గారికి, టైప్ కృష్ణారెడ్డి గారికి మేము ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దీన్ని మీరు ఒంగోలు ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుకుంటూ ఒంగోలు టౌన్లో ఎంతో గ్రాండ్గా స్వచ్ఛ కేఫ్ అండ్ కిచెన్ మరి ఒక రకమైన రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇది టౌన్లో చాలా మంచి రెస్టారెంట్గా వీళ్ళు కూడా కృష్ణారెడ్డి, గోపిచంద్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అందించి టౌన్లో బెస్ట్ క్వాలిటీ అందించే హోటల్గా రూపొందించాలని, అట్లానే ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఖర్చుతోటి మంచి టిఫిను చేసే విధంగా వీళ్ళు ఏర్పాట్లు కూడా మంచిగా చేశారు. మరి బాగా టేస్టీగా మరి ఫుడ్ తయారు చేసి దినదినాభివృద్ధి చెందాలని, అట్లానే ఇలాంటి కేఫ్లు మరి ముందు ఎన్నో మన ప్రకాశం జిల్లా మరి వీలు పడితే వీళ్ళకి స్టేట్ వైడ్ పరిచయాలు ఉన్నాయి. మరి మంచి టౌన్స్లో కూడా మంచి హోటల్స్ పెట్టి మరి గోపీచంద్, కృష్ణారెడ్డి వాళ్ళు మరి ఈ ఫీల్డ్లో బాగా డెవలప్ కావాలని దేవుని కోరుకుంటున్నాను. అడ్రస్ చెప్పండి. అట్లానే అది సుజాత నగరు ఎన్టీఆర్ పార్క్ పక్కన ఈ హోటల్ ప్రారంభించబడింది. మరి ఎర్లీ మార్నింగ్ కూడా మరి స్పెషల్ ఫుడ్ ఒకటి తయారు చేసి ఎర్లీ మార్నింగ్ 6కి మరి స్పెషల్ బిర్యానీ టైప్లో ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. మరి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ఖచ్చితంగా మంచిగా చేస్తారు. మరి చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని, వాళ్ళకి ఆ సామర్థ్యాలు ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్.